నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం. పద బావా. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం పంతులు గారు. క్షమించాలి, అమ్మవారి ముందు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని ఎప్పట్లాగే మీతో కాకుండా గగన్ గారు అమ్మగారైన శారద గారితో చేయించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఏంటి? ఎవరినడగా ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది? అంటే గగన్ గారు అమ్మగారు ఈ మధ్య ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. ఆ టైంలో గగన్ గారు అమ్మగారు క్షేమంగా బయటపడితే తొలి పూజ చేయిస్తానని మొక్కుకున్నారట. అదే విషయాన్ని ఆలయ కమిటీకి చెప్పి చాలా పెద్ద మొత్తంలో విరాళమిచ్చారమ్మా. దాంతో ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. విరాళంగా గగన్ గారు ఎంతిచ్చారో తెలుసా అండి? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, వదిలేయండి. అయినా అడిగితే మా బావ అంతకి రెండింతలు ఎక్కువిచ్చేవారు కదండి. అసలు మమ్మల్ని అడగకుండా నిర్ణయం తీసుకోవడానికి ఆలయ కమిటీ ఎవరు? ఎక్కడున్నారు వాళ్ళు అసలు? అపూర్వ, పండగ పూట రాద్ధాంతం అనవసరం. అమ్మవారి ముందు ఆర్భాటం కంటే భక్తే ముఖ్యం. పంతులు గారు, ప్రదక్షిణం చేసొస్తాం. అలాగేనయ్యా. పదపూర్వ. చూడు మమ్మీ, అదెంత పొగరుగా నా వైపు చూస్తుందో. ఇదే దాని ఆఖరి రోజు అని తెలియక ఎగిరెగిరి పడుతోంది. సరే కాని, ఎంత ఎగిరెగిరి పడినా చివరికి పడాల్సింది నేల మీదే. కలవాల్సింది మట్టిలోనేనని ఈరోజు వచ్చే ముందే అది తెలుసుకుని ఉంటుంది కదా. అంటే నువ్వు? ఎస్. అపూర్వ, ఆ పద. అమ్మా, పదమ్మా వెళ్దాం.
మా అపూర్వతే నీకెంతిచ్చిందిరా? ఏంటి బాబు ఏం అడుగుతున్నారు మీరు? భూమిని నీ కత్తితో గురి చూసి కొట్టి చంపేయమని మా అపూర్వతే నీకెంతిచ్చింది? ఓ, ఇందాక నా చేతిలోంచి కత్తి జారిపోవడం చూసి అడుగుతున్నారా? అది పొరపాటున జారి కింద పడిపోయింది బాబు. రేయ్, నేను స్ట్రైట్గా అడుగుతున్నాను. భూమిని చంపేయమని మా అపూర్వత్తయ్య నీకు ఒక 50,000 లక్షో ఇస్తారని ఆశ పెట్టుంటుంది. ఆ? నీకో బంపర్ ఆఫర్ రా. ఇదే విషయాన్ని నువ్వు మా మామయ్య ఎదురుగా నిజం చెప్తే నీకు 10 లక్షలు ఇప్పిస్తాను. 10 లక్షలా? అక్షరాల 10 లక్షలు. ఇప్పుడే ఈ క్షణమే నీకు ఇప్పిస్తాను. 1,00,000 కంటే 10 లక్షలు ఎక్కువ కదా బాబు. భూమి అమ్మగారిని చంపమని అపూర్వ అమ్మగారు నాకు 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. మీరేం చెప్పమన్నా చెప్తాను బాబు. ఇదే విషయం మామయ్యతో చెప్పు. పద. ఏంటి చెర్రీ? మీకు నిజం తెలియాలి మావయ్య. ఇందాక మనందరం కలిసి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు భూమికి గురి చూసి కత్తి విసిరి చంపేయాలనుకున్నాడు వీడు.